మనందరి ఫోన్లో కూడా ఇవాళ జియో ఉంది. జియో ఎందుకు వచ్చేసింది? కుత్తిరే ఇచ్చేసాడు అందరికి, కుత్తిరే అందరం తీసేసుకున్నాం. తర్వాత 70 రూపాయలు అన్నాడు, 90 రూపాయలు అన్నాడు, ఇవాళ 300 రూపాయలు అంత చేసాడు. రేపు 3000 రూపాయలు చేసినా ఇదే తీసుకోవాలి, ఎందుకంటే ఇంకోటి ఉండదు. బిఎస్ఎన్ఎల్ వాడిని మూసేస్తున్నాడు. ఇందాక రామకృష్ణ గారు చెప్పారు కదా, బిఎస్ఎన్ఎల్ ఇంటికి పంపించేస్తారు. ఎయిర్టెల్ ఏదో ఉంది, వాళ్ళిద్దరూ కలిసిపోతారు. ఈ క్యాపిటలిస్ట్ ఎప్పుడు కూడా సరిగ్గా టైం వచ్చినప్పుడు కోకోకోలా థమ్స్అప్ కలిసిపోయినట్టు రకమైన ఇద్దరు కలిసిపోతారు అంతే. ఎందుకంటే వ్యాపారం వాళ్ళకి అంత మించే ఉండదు. మనం మాత్రం ఈ వేళ 300 పెడుతుంది, ఆ వేళ నీ చేతిలో ఫోన్ కావాలంటే కనీసం 600, 900, 1000 నెలకు కడితే కానీ ఫోన్ దాన్ని పరిస్థితుంది. ఈలోగా ఈ ఫోన్ అనేది మనకి ఎంత అలవాటు అయిపోయిందంటే, ఒంటి మీద చొక్కా మర్చిపోయి పెట్టిపోతాం, చెప్పులు వేసుకోవడం మర్చిపోయి పెట్టిపోతాం, కానీ ఫోన్ మర్చిపోయి మాత్రం బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. అలవాటు అయిపోయింది మనకి. ఏం చేయగల వాడు జైలు శిక్ష గీలు శిక్ష ఏం వేయగలేదు. ఏదో గుళ్ళు బద్దలు కొడుతున్నాడు, 500 కొడుతున్నాడు, వాడిని ప్యాకేసి వాడి ఫోన్ లాగేసుకుంటూ ఉంటే కాదు, మళ్ళీ దాని జోలికి రాదు. ఎందుకంటే ఫోన్ లేకపోతే జీవితం లేనటువంటి పరిస్థితిలోకి వచ్చేసాం. సేమ్ ఇదే జరగబోతుంది రేపు రైతులతో కూడా. ఫస్ట్ అప్పచెప్పగానే ఇప్పుడు 600 కొంటుంటే 1200 కొంటాడు. 1200 కొండేటప్పటికి సగం మార్కెట్ యార్డులు, సగం మంది దళారులు, సగం మంది రైస్ మిల్లర్స్ ఇంటికి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళతో కంప్లీట్ చేసి పనిలేదు 1200కి. నెక్స్ట్ మంత్ వచ్చేటప్పటికి 1500 కొంటారు. ఎవడన్నా ఒకడో బాగా డబ్బున్న వాళ్ళు మిగిలారనుకోండి, వాళ్ళు కూడా అయిపోతారు. 3వ ఏడు వచ్చేటప్పుడు చూసుకుంటారు, ఓహో ఈ అంబానీకి పోటీగా ఆదానికి కూడా కొంటున్నట్టని వాళ్ళిద్దరూ కలిసిపోతారు. కలిసిపోయి మళ్ళీ 300 పాత రేట్ ఏదుందో 600లో సగం 300 కొంటాం. వస్తావా రావా? అప్పుడు ఎంఎస్పీ ఉందనుకోండి, కనీసం మళ్ళీ ఏంటంటే ఎంఎస్పీ ప్రకారం మాకు 600 వస్తుందని అడగడానికి ఉంటుంది. అది కూడా వీళ్ళు ఉంచుతారో లేదో తెలియదు. అది యాక్ట్లో పెట్టాం అని ఎప్పుడైతే చెప్పారో క్లియర్గా ఏమంటే ఇది కూడా తీసేసే ఉద్దేశంలో ఉన్నారు. ఇటువంటివి ఇంకా ముందు చాలా చట్టాలు రాబోతున్నాయి. వీటిని ఎదుర్కోవడానికి ఏంటంటే ముందు అసలు క్యాపిటలిజం అంటే ఏంటి, సోషలిజం అంటే ఏంటి, ఇండియా జేమ్స్ ముందు నెహ్రూ ఏం చేశాడు, పటేల్ ఎందుకు వచ్చేసాడు, ఇవన్నీ కూడా పూర్వం కాంగ్రెస్ వాళ్ళు పాఠాలు చెప్పేవాళ్ళు, ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు అయితే ఇంకా పాఠాలు చెప్పేవాళ్ళు. ఈ వేళ ఏమైపోయిందంటే ఆ పాఠాలు చెప్పేవాళ్ళు లేదు, చెప్తే వినేవాళ్ళు లేదు. ఏంటో ఈ వేళ చెప్పే విషయం ఏం చేయాలి? మేము కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళం, మనం 8వ తారీఖు 26వ తారీఖు ఊరేగింపు చేయాలి అంతే కదా. నేను 10 మందిని తీసుకొస్తాను. ఎందుకు మీటింగ్లు ఆటోమేటిక్గా పోతాను. మీరేం తప్పులేదు, మీ పని మీకు ఉంటుంది. ఏంటి ఈ దెబ్బలో ఏమైపోతుందంటే, ఎవరైతే మనని పూర్తిగా ప్రమాదాల నుంచి అబోటర్లు చేయించాలని అనుకుంటున్నారో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకి ప్రిన్సిపల్స్ ఉన్నాయి, వాళ్ళని చేసి తీరాలనేటువంటి ఒక నిశ్చితమైనటువంటి అభిప్రాయంతో ఉన్నారు. మిగతా పార్టీలు లేవు. కమ్యూనిస్ట్ పార్టీ మీకు ఉన్నా మీకు మనుషులు లేరు. కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పటికీ కాంగ్రెస్ వాడు వెళ్ళి బీజేపీలో చేరిపోతున్నారు. కాంగ్రెస్ వాడే వెళ్ళి బీజేపీలో చేరిపోయింది. ఇంతకన్నా సిద్ధాంత కాలుష్యం ఏమైనా ఉంటుందా? నేను మొన్న బెంగాల్లో ఏమన్నా అడిగాను, ఏంటి అసలు బీజేపీకి ఎక్కడి నుంచి వచ్చాయి ఈ నోట్లు, బీజేపీకి ఎవరు ఓటేస్తున్నారు అంటే ఆయన ఏం చేస్తాం, మమతా బెనర్జీకి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ ఓటర్స్ అంతా బీజేపీకి షిఫ్ట్ అయిపోయారు. చూసారా, మనం చెప్పకపోవడం, ఏ పార్టీ ఏంటన్నది చెప్పకపోవడం వచ్చిన నష్టం. కమ్యూనిస్ట్ బీజేపీ ఓటేస్తుంటే ఇంకేం చేయగలం? ఎందుకంటే టోటల్ ఏదైనా కాంగ్రెస్ ఇంకా పరిస్థితులను బట్టి నెహ్రూ గారి టైంలో ఉన్నాను ఇందిరాగాంధీ గారు మార్చింది, ఇందిరాగాంధీ గారి టైంలో ఉన్నది పివి నరసింహరావు గారు మార్చారు, పివి నరసింహరావు చేద్దాం అనుకున్నది మన్మోహన్ సింగ్ గారు ఇంకా కబడ్బందీగా చేశారు. ఇవన్నీ కూడా స్లో ఇదంతా చరిత్ర చూసుకుంటూ ఉంటే క్యాపిటలిస్టులకి సోషలిస్టులకి మధ్య ఒక పోటీ వాతావరణం తీసుకుందాం. పబ్లిక్ అంటే ఆర్టీసీకి ప్రైవేట్ బస్కి పోటీ పెడదాం. ఆ పోటీలో ఇద్దరు కాంపిటీషన్లో ఉంటే ఇద్దరు సర్వైవ్ అవుతారు అని ఒక ఆలోచన చేశారు. ఇది ఒక కొత్త ఆలోచన. ఈ ఆలోచన దాదాపుగా సక్సెస్ అయింది ఇండియాలో. దాదాపుగా సక్సెస్ అవుతున్నటువంటి సమయంలో నరేంద్ర మోడీ గారి బీజేపీ క్యాపిటలిస్ట్గా ఇది మార్చాలనేటువంటి ఉద్దేశంతో ఖచ్చితంగా ఉద్దేశం ఇందులో ఏం తేడా లేదు. ఇందులో వారు మాట్లాడే ఆర్ఎస్ఎస్ గురించి గౌరవాల కొద్ది చదివినా, వారి పుస్తకాలు చదివినా, లేదా పటేల్ గారి సిద్ధాంతాలు చదివినా వాళ్ళు ఏంటంటే ఈ దేశానికి సోషలిజం పనిచేయదు, ఈ దేశంలో పనిచేసేవాడు పనిచేయాలి, యజమాని కింద ఉండాలి. అలా ఉంటేనే ఈ దేశం సర్వైవ్ అవుతుంది తప్ప యజమాని తీసుకొచ్చి నువ్వు కూడా పనిచేయాలి వాడితో అన్న రోజున ఈ దేశం ఉండదు. మన చరిత్ర వేరు, మన సంస్కృతి వేరు అని వాళ్ళు చెప్తారు. అయితే అవన్నీ తప్పాయా? ఎవడన్నా సరే పని చేయాలి, వాడు కొంచెం ఎక్కువ పని చేస్తాడు, వీడు తక్కువ పని చేస్తాడు. చదువుకున్నవాడు వైట్ కాలర్, వాడు
గత ముందు కూర్చొని పనిచేస్తాడు, చదువు లేని వాడు ఏదో లారీ డ్రైవర్ ఇంకోటి అక్కడ పనిచేస్తాడు. కానీ అందరికీ కూడా మినిమం వేతనాలు కావాలి, వాడు బతుకు బాగుండాలి, తర్వాత వాడు పార్టీ బట్టి ఎక్కువ సంపాదించుకోవచ్చన్నది మన ఇండియన్ సంస్కృతి, నా ఉద్దేశం. దీని మీద పోరాటం చేయడానికి మొట్టమొదటిగా ఆ పంజాబ్లో మొదలైంది కనుక నేషనల్ లెవెల్లో తీసుకురాకపోతే కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు, ఈ తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ పార్టీ కానీ ఎవరైతే మేము సెక్యులరిస్టులు అని చెప్తారో ఈ పార్టీలు, ఈ అన్ని పార్టీలు కలిస్తేనే మోడీని నివారించగలం తప్ప లేకపోతే ఈ వేళ ఉన్న మోడీ ఇంత ముందున్న వాజ్పేయి లాంటి వాడు కాదు. ఈ మోడీ గారు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఏంటంటే మీరు ఎప్పుడైనా ఒకసారి పెట్టి గుజరాత్లో ఏం చేశాడో ఒకసారి వాళ్ళకి చెప్పండి. గుజరాత్లో ఆయన అధికారంలోకి రావడానికి ఎంతమందిని తొలగించారో, తొలగించడమే అంత హిస్టరీలో రికార్డ్ అయింది. నేనే ఆరోపణ చేయట్లా. నెక్స్ట్ వాళ్ళు కూడా చెప్పారు మేము ఎప్పుడు చేసామంటే మేము చేయలేదని చెప్పరు. ఎందుకంటే వాళ్ళు మేము చేసాం, మేము చేస్తాం, ఈ మేము దేశభక్తులం, ఈ దేశం కోసం మేము ఏమైనా చేస్తాం, ఎవరైనా చంపేస్తాం, అవసరమైతే మేము చచ్చిపోతాం అనేటువంటి ఒక పద్ధతిలో వాళ్ళు వెళ్తున్నారు. ఆ పద్ధతిలోంచి ఎదుర్కోవాలంటే లక్కీగా ఇవాటికి కూడా వాళ్ళు ఇంకా 30% దాకా ఈ దేశం మొత్తం మీద 30% ఓట్లు దాటి ఇంకా వెళ్ళాలి. ఇప్పటికైనా సరే అందరినీ కలిపేటువంటి ఒక శక్తి కనుక ఉన్న చేతిలో తీసుకుని ఆ రోజున 77లో జయప్రకాష్ నారాయణ లాంటి వాడు మనిషి వచ్చి ఎలా అయితే అన్ని పార్టీని కలిపి ఇందిరాగాంధీని నివారించగలిగాడో, ఈవేళ ఆవేళ ఇందిరాగాంధీని నివారించకపోయి ఉంటే ఏం జరుగును అన్నది మనం ఊహించుకుంటే ఈవేళ జరుగుతున్నంత ప్రమాదం ఏం జరుగుతుంది కాదు. ఈవేళ జరుగుతున్నంత ప్రమాదం ఎందుకంటే ఇది 2 ప్రిన్సిపల్స్ మధ్య జరుగుతున్నటువంటి పోరాటం. ఆ ప్రిన్సిపల్స్ ని మించి మనలో ఒక రకమైనటువంటి ఏహ్యభావం, ఇతర మతాల పట్ల ఏహ్యభావాన్ని డెవలప్ చేసేటువంటి ప్రయత్నం, అందులో భాగంగానే ఇప్పుడు గుళ్ళు మీద దాడులు ఇవన్నీ. ఇది వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ చేస్తారు, వాళ్ళ చరిత్ర అది. వాళ్ళని ఎదుర్కోవాలంటే ప్రిన్సిపల్గా ఎదుర్కోవాలి తప్ప మనం ఏదో మళ్ళీ రేపు ఎలక్షన్ వచ్చేటప్పటికి ఎవడ గొడవ వాడితే అనే పరిస్థితిలో జరిగిపోయి కాదు. నేను అందుకని రామకృష్ణ గారికి మనం చేసేది ఏంటంటే మీరు ఇంకా పార్టీ ఉన్న కేడర్ అన్నా సరే పూర్తిగా అవగాహన వచ్చేలాగా మీరు స్టేట్ మొత్తంలో ఉన్నటువంటి మీ పార్టీకి, ఎందుకంటే మీకు 10 మంది మిగిలినా వాళ్ళు మిగిలిపోయారు. వాడేమి ఆంధ్రప్రదేశ్ వరకు బెంగాల్లో కాకుండా ఆ 10 మంది ఉన్నా సరే సిపిఐ అంటే సిపిఐ తోటి ఉంటాం మేము. మీకు ఇంకొక చాలా ఆనందకరమైనటువంటి ఇదేంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లో పెడితే గ్రాడ్యుయేట్స్, టీచర్స్ లో మీరే గెలుస్తున్నారు. అవతల ఎంత పోటీ ఇస్తున్నా మీరే గెలుస్తున్నారు. అదే మీ పార్టీ వాడు ఎమ్మెల్యే పోటీ చేశాడు అనుకోండి, అందులో సగం ఓట్లు కూడా రావట్లేదు. రాజమండ్రిలో ఒక 1000 ఓట్లు రేపు మన ఎలక్షన్లో ఎమ్మెల్సీ పడి ఉంటే గ్రాడ్యుయేట్కి ఆ 1000 ఓట్లు ఎమ్మెల్యే కూడా పడగా ఎమ్మెల్యేగా ఇట్లా ఎందుకు వేయట్లేదంటే వీడు అలాగానే ఎక్కడో నెగ్గేవాడికి వెళ్తాం, తెలుగుదేశం మీద కోపం ఉంటే వైసీపీకి వెళ్తాం, వైసీపీ మీద కోపం ఉంటే తెలుగుదేశంకి వెళ్తాం అని చదువుకున్న వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. దీన్ని మీరు రిపేర్ చేయాలి. ఓడిపోతే ఓడిపోతాం, ఇంతమంది మనకున్నాం అని అనిపించుకున్న రోజున ఇవాళ మీరు ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఓడిపోయింటే ఏముంది పార్టీ? కాదు మీ వాయిస్కి అదే కదా పార్టీ. టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఉన్నారు కాబట్టి మీకు బలం వచ్చింది. అదే ఓట్లు ఓడిపోయినా సరే ఈ ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలకు వ్యతిరేకంగా వెయ్యాలన్నా అనేటువంటి ఒక ఇప్పుడు నుంచి ఇంతకుముందు చేసేవారు బ్రెయిన్ వాషింగ్ అనేవారు. ఒక కమ్యూనిస్ట్తో కలిసి ఒక పావు అంటుంటే 7 కమ్యూనిస్ట్ అయిపోతుంది. అలా చేసేవారు. ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చి చదువుకున్న వాళ్ళంతా కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవారు, మేధావులంతా కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవారు. అసలు ఈ దేశంలో జరిగిన మొట్టమొదటి 1952 ఎలక్షన్లో మెడ్రాస్ నుంచి కనుక మనం ఇవాళ ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉండుంటే 1952 మెడ్రాస్లో కలిసినాం. ఇవాళ ఉన్న ఆంధ్రప్రదేశ్ ఉండుంటే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కమ్యూనిస్ట్ పార్టీ ప్రజాస్వామ్య ఎన్నికల్లో నెగ్గి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇప్పుడు వచ్చింది. ఆ రోజున కాంగ్రెస్ కమ్యూనిస్ట్ అంటే కమ్యూనిస్ట్ రాజమండ్రికి చెంది చిట్టూరు ప్రభాకర్ చౌదరి గారు మొదటి ఎమ్మెల్యే, కానేటి మోహన్ రావు గారు మొదటి ఎంపీ, ఇద్దరు కమ్యూనిస్టు. ఈవేళ ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు. ఈవేళ ఏ పరిస్థితి వచ్చిందంటే ఎలక్షన్లోకి నిలబడడానికి క్యాండిడేట్ దొరకనే పరిస్థితి వచ్చింది. ఎవరైనా క్యాండిడేట్ ఉంటే ఆ క్యాండిడేట్కి వాళ్ళ వెనకాల కుడిగింపులో ఉన్నాడు కూడా వేస్తారు లేదో అనుమానం. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్ రోజు వచ్చేటప్పటికి ఈయన ఓడించాలని ఎలక్షన్లో ఓటేస్తున్నారు తప్ప వాళ్ళు ఓడిపోతున్నారన్న సంగతి జరిగింది. నేను చాలాసార్లు కమ్యూనిస్ట్ లీడర్స్తో ఉండేవాడిని. మీరు చేసినంత ద్రోహం ఈ దేశానికి ఎవరు చేయలేదు. నేను మేమే ద్రోహం చేసాను కాబట్టి మీరు వీక్ అయిపోవడం వల్లే దేశం అయిపోయింది. మీరు కేరళ చూసుకోండి, కేరళ రాష్ట్రానికి వెళ్తే మనం ఆశ్చర్యపోతాం, మనం అసలు ఇండియాలోనే ఉన్నామని.
అక్కడ కరప్షన్ జీరో. నువ్వు ఎవరైనా వెళ్ళి డబ్బులు ఆఫర్ చేసిన వాడికి ఇచ్చినా రేట్లు డబ్బులు ఇస్తానంటాడు. మున్సిపల్ ఆఫీస్కో తాలూకా ఆఫీస్కో నేను వెళ్ళాను. కోర్టులో కేసు ఉంది. కోర్టులో కేసు వెళ్తే మా పార్టీ వెళ్ళి అవతల గవర్నమెంట్ లీడర్కి ఒక 50,000 ఆఫర్ చేశాడు. ఎందుకంటే మనకి అలవాటు గవర్నమెంట్ లీడర్ వచ్చి మాట్లాడకుండా కూర్చోడానికి ఒక 50,000 పట్టుకెళ్ళాడు. పట్టుకెళ్తే వాడు కష్టం అని చెప్పి లేచి వాడు ఇల్లు చూస్తే ఎలా ఉంది, వాడు చాలా పూర్గా బతుకుతున్నాడు. 50,000 చూడగానే కిందకి పోతాడనుకున్నారు మా నాన్న. వాడు 50,000 విసిరి కొట్టాడు. కొట్టగానే నా దగ్గరికి పరిగెత్తుకొచ్చి ఏమన్నా ఇలా ప్రమాదం జరిగిపోయింది, వాడు ఏం చెప్తాడో మనకు వ్యతిరేకంగా ఉన్నాడని. అసలు మిమ్మల్ని వాడమన్నాడు బాబు. కానీ మరి రాత్రి నేను ఆయన ఇంటికి వెళ్ళాను, పేరు ఇంటికి వెళ్తే నాకు అర్థం అవ్వలేదు. వాళ్ళు వచ్చారు, డబ్బులు ఇచ్చారు, ఏంటో నాకు ఎందుకు వచ్చారో అర్థం అవ్వట్లేదు. కరెక్ట్గా కేసు ఉంది, మాకు గవర్నమెంట్ నుంచి నాకు ఆర్డర్స్ వచ్చే నువ్వు అప్పోజ్ చేయదని. నేను అప్పోజ్ చేయను, దీనికి మళ్ళీ నాకు డబ్బులు ఇవ్వడానికి వచ్చేట్టు మాకు ఫార్మాలిటీ అంటారు కదా మా స్టేట్లో. అంతే మా ఫార్మాలిటీ మేము ఇచ్చేపోతే మాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. నువ్వు అంతమంది వాళ్ళు అదే మాకు అవసరం అనుకోకపోతే బయట బాధిపోతాం. కానీ మాకు అంతే మా స్టేట్లో. ఇంకా ఆశ్చర్యపోయి నేను ఆశ్చర్యపోయాను. అంత మామూలుగా లోవర్ మిడిల్ క్లాస్ లో బతుకుతున్న మనిషి ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ అప్పుడు రూలింగ్లో ఉంది, కాంగ్రెస్ వాళ్ళు ఉంది. ఈ కేరళలో విచిత్రం ఏంటంటే అక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఎంతకన్నా ఆలోచిస్తుంటారు. ఒక కమ్యూనిస్ట్ లీడర్ చెప్పాడు, ఈ కేరళలో అందరికన్నా పెద్ద కమ్యూనిస్ట్ ఎవరంటే ఏకే ఆంటోనీ, ఎవరు కాంగ్రెస్ లీడర్. ఎందుకంటే అక్కడ కమ్యూనిస్టులు ఆనిస్ట్గా ఉన్నారు కాబట్టి నేను కొట్టాలంటే మేము ఆనిస్ట్గా ఉండాలి. ఇక్కడ కమ్యూనిస్టులు ఏమైపోయారు, అందుకే అంటుంటారు మీరే చేశారా అంత పని. ఈవేళ రామకృష్ణ గారు కొంచెం మీ ఫిలాసఫీ ఏంటో ప్రజల్లో పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. యంగ్స్టర్ మీరు వచ్చారు, మీరు వచ్చి పార్టీకి జనరల్ సెక్రటరీ అయ్యారు. అసలు మీ ఫిలాసఫీ ఏంటి అనేది ఒకటి ప్రజల్లో తీసుకెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఒక్కటి మర్చిపోకండి, ఏ క్వాలిఫికేషన్ లేకుండా కష్టపడి బతికేవాడికి ఎక్కినంత స్పీడ్గా త్వరలోకి చదువుకున్నాడు ఎక్కడ. ఏ క్వాలిఫికేషన్ లేకుండా కూలి పని చేసుకున్నా, రిక్షాలు అర్థం, ఇంకో డ్రైవర్ పని చేసుకుని బతికేటువంటి మనిషికి మీరు కూర్చోబెట్టి చెప్తే 5 నిమిషాల్లో అర్థం. నాకు అరగంట పెట్టేది చెప్పచ్చు. నేను చెప్తాను కానీ కాంగ్రెస్ అంటే ఇలాగే చెప్తాడంట. కమ్యూనిస్టులు మీరు చెప్పి ప్రజల్లో ఒక ఇదే తీసుకోవడం ఖచ్చితంగా మీరు చేసేటువంటి పని పబ్లిక్ కోసం చేస్తారు. నాకు తెలిసిన కమ్యూనిస్ట్ అంటే ఏ రోజు వాళ్ళు సొంతానికి ఏం అడగరు, సొంత ప్రాపర్టీస్ కొనుక్కునే ప్రయత్నం చేయరు, సొంతంగా విలాసంగా బతుకుదాం అనేటువంటి ఆలోచన ఉండదు. అందుకే కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఇదానికి కూడా ఓట్లు పడకుండా ప్రజల్లో గౌరవం ఉంటుంది. ఆ గౌరవం అలాగే నిలబడుతుంది. ఓట్ల వైపు కూడా మీరు ప్రయాణం చేస్తారని చేయాలని మనసారా కోరుకుంటున్నాను. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.